డెడికేషన్ కమిషన్ వచ్చినందుకు మీకు స్వాగతం పలుకుతూ డెడికేషన్ కమిషన్ చైర్మన్ గారికి మరియు కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత భారతదేశ స్వతంత్రం తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణన చేపట్టడం చాలా ఆశించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 30% పై ఉన్నది ఇప్పుడు 21 వరకు పడిపోయింది. కొన్ని లెక్కలలో తీస్తే 18 కూడా పోటీ చేయలేదనేది గత ప్రభుత్వంలో హయాంలో జరిగింది. కాబట్టి మరొకసారి బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి రావడానికి మీరందరూ ఈ కొత్తగా డెలిగేషన్ కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే అంతకుముందు బీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు విధి విధానాలు ప్రకటించకపోవడం వల్ల కొంత మాలో ఇబ్బందులు గురైనాయి. అప్పుడు మేము ఒక రోజు నిరసన దీక్ష ఏర్పాటు చేసి డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ వరంగల్లోనే మేము ఒక రోజు నిరాహార దీక్షను చేయడం జరిగింది సార్. ఆల్ ఇండియా బీసీ జాగర్ తెలంగాణ జిల్లా జేసీ ఆధ్వర్యంలో. ఎందుకంటే మహారాష్ట్రలో సేమ్ ఇదే తరహాలో జరగడం వల్ల అక్కడ కూడా బీసీ కమిషన్ కి నిబద్ధత లేదని చెప్పి హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసే సమాచారం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి అలా జరిగింది. మేము కోరుకునేది ఒకటే సార్, బీసీలలో ఉన్న దాదాపు 130 కులాలు, ఈ కులాలకు ఇక్కడ కూడా ప్రాధాన్యత సరిగ్గా లేదు. అందులో కూడా ఎస్సీలు ఎలాంటి వివక్షత ఎదుర్కొంటున్నారో బీసీలో ఉన్న చాలా కులాలు పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా పడుతున్నారు. అలాంటి కులాలు ఉన్నాయి, వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మరొక విషయం ఏమిటంటే ఇంద్రసహాని గారు కేసు ద్వారా మాకు రావాల్సినటువంటి 50% రిజర్వేషన్ క్యాప్ ద్వారా రావాల్సినటువంటి రిజర్వేషన్ రాకుండా 27% వరకే పరిమితమైంది. అందులో బీసీలో ఒక రిజర్వేషన్ పోయింది, మళ్ళా బీసీఈ ద్వారా కొంత రిజర్వేషన్ బీసీలకు పోవడం జరిగింది. ఎందుకంటే మైనారిటీలకు సపరేట్ రిజర్వేషన్ ఉంది. మళ్ళీ ఆ రిజర్వేషన్లు ఈ 27లోకి వెళ్ళి మళ్ళీ కట్ ఆఫ్ లో 3 పోవడం వల్ల మాకు అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే విద్య ఉద్యోగాలలో అవకాశం సరిగ్గా ఉంటే మేము రాజకీయంగా ఆలోచించే విషయం ఆలోచిస్తాం, కానీ మాకు విద్యపై దూరం అయిపోతున్నాం. ఈ రిజర్వేషన్లు ఎక్కడ విద్య దగ్గర అమల్లో శూన్యమైపోవడం వల్ల రాజకీయ ఎదుగుదల వరకు మేము రాలేకపోతున్నాం. కాబట్టి ఈ రిజర్వేషన్ అన్ని రకాల్లో అమలు చేయాలి. మీరు చేసి సిఫార్సు చేస్తున్నటువంటి రిజర్వేషన్లు భవిష్యత్తులో అన్ని చట్టసభలో రావాలి. విద్యా ఉద్యోగాలు అన్నింటిలో కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మీకు బీహార్ రాష్ట్రంలో జరిగిన కులగణన కూడా ఒక ఉదాహరణ తీసుకోండి సార్. ఎందుకంటే అక్కడ ఎంబీసీలకు సపరేట్ రిజర్వేషన్ 20% ఎక్కువగా అదనంగా ఇచ్చారు. దాంతో పాటు బీసీలకు 50% ఇచ్చి మొత్తం 69% వరకు పెంచారు సార్. దీనివల్ల ఇంకా అది కొంత రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. కాకపోతే ఒకవేళ వాళ్ళు చేపట్టినటువంటి సర్వే మీరు ఆధారంగా తీసుకొని మీరు చేయగలిగితే తెలంగాణలో ఉన్న బీసీలకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది సార్. రెండో విషయం, తమిళనాడులో మీరు షెడ్యూల్ 9లో మార్పు తీసుకొచ్చి అక్కడ మార్పులు చేసిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ పెంచి 50% పైన ఇస్తున్నారు సార్. అలాంటి సిఫారసు కూడా ప్రభుత్వానికి మీరు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ 9లో మారిస్తేనే మాకు అధికారికంగా అవకాశం వస్తుంది తప్ప ఇది రిజర్వేషన్లు మాకు పూర్తిగా అందాలంటే అది ఒకటే మార్గం అని మాకు ఉంది కాదు. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు జయలలిత గారు ప్రత్యేకంగా వారి శ్రద్ధ తీసుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేకంగా మౌలిక సూత్రాల్లోనే మార్పు తీసుకొచ్చింది సార్. సో మీరు కూడా దాన్ని సిఫార్సు చేయాలి సార్. ఫైనల్ ఒకటి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో ఇక్కడ మొత్తం వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా ఉన్నారు. అందులో బీసీలు పూర్తిగా వెనుకబాటు గురైనారని చెప్పారు సార్. వీళ్ళకి ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యంగా అన్ని రకాలుగా వీళ్ళు వెనుకబాటు గురవడం వల్ల డ్రాప్ అవుట్స్ కూడా పెరిగినాయి విద్యా వ్యవస్థలో. మరియు దాంతో పాటు పోషక ఆహార లోపాలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలలో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పౌష్టికాహారాలు సంపాదించుకునేంత ఆర్థిక స్తోమత కూడా లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ లో పొందుపరిచారు సార్. సో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఆర్థికంగా కొన్ని సంవత్సరాల నుండి కూడా మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం డబ్బులు ఇచ్చేవాళ్ళు, అది రావట్లేదు.
దానివల్ల కూడా నష్టం జరుగుతుంది సార్. ఈ వర్గీకరణ కావాలి సార్. ఇప్పుడు రిజర్వేషన్లు మీరు ప్రతిపాదిస్తారు కానీ 42% కాదు మేము కోరుకునేది. బీసీలు ఎంతమంది ఉంటే అంత జనాభాకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది మీరు సిఫార్సు చేయండి సార్. ఎందుకంటే రోహిణి కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ లో అదే జరిగింది. కొన్ని కులాలు ఇంతవరకు ప్రభుత్వం నుండి ఫలితాలు ఎలాంటి లాభాలు కూడా పొందలేదని వాళ్ళు ఇచ్చారు సార్. సో ప్లీజ్ కన్సిడర్, అవన్నీ కూడా కన్సిడర్ చేయండి సార్. చివరిగా మేము సగరకు వస్తున్నాం సార్. సగర కులస్తులకు ఓబీసీలో మాకు కొన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తున్నారు. కొన్నిట్లలో ఓబీసీలుగా బీసీలుగా ఉన్నాం, కొన్ని ప్రాంతాలు ఎస్సీలుగా ఉన్నాం, కొన్ని ప్రాంతాలు ఎస్టీలుగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాది 1% వరకే ఉన్నాం, అంటే జనాభాలో 1%. సో చాలా తక్కువ జనాభా ఉన్న వాళ్ళం కాబట్టి మాకు కొంచెం రాజకీయ ప్రాధాన్యత కల్పించే విధంగా ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తారో ఆ రిజర్వేషన్ లో వాళ్ళు తప్ప ఇంకెవరికి అవకాశం ఉండదు, అలాంటి రిజర్వేషన్లే మేము కోరుకుంటున్నాం సార్. మాకు కూడా ఆ ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేసే విధంగా మీ కమిషన్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ ఇప్పటి వరకు గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రాతినిధ్యం లేని కమ్యూనిటీ సార్ మాది. వి డోంట్ హ్యావ్ పొలిటికల్ ఎన్లైట్మెంట్. మాకు చట్టబద్ధ అంటే చట్టసభలో అడుగుపెట్టని కులం కాబట్టి మాలాంటి కులాలందరికీ కూడా ఈ బీసీ కేటగరైజేషన్ తోని